కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపిస్తాను, సపరివారగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పారు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూసేవారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు. ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని తినుచు ఆ ప్రాంతమంతయు భయంకంపితము చేయుచున్నారు. తీర్థయాత్రలకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు ఆ బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతము చెప్పమని అడుగగా వారు ఈ విధంగా చెప్పుతున్నారు. ఓయి విప్రపుంగవ, మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడినై ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించాను. బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొంచున్నాను. దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోకకంటకుగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చారు. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి బయటికి గెంటి వేసి తిని. అందులకు ఆ విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడివై నరభక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మహస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా.
కాన నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించింతిని. అందులకు అతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్రము కొంద వటవృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదుగాక అని చెప్పి వెళ్ళిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును ధరించి నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రమోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని అనుటల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెను. నేను ఇట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలముల నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి చేసి కాపాడము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగో ఆ విప్రుడు పిశాచముల దినాలపము ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగింతును అని వారిని గూర్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి నదిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసంలో గోదావరి నదియే కాక ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పుణ్య నదులైనా గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఏ నదులలో అయినో కార్తీక స్నానం ఆచరించిన గొప్ప పుణ్యఫలము కలుగును. సోమవారాలు దీపదానముతో పాటు బ్రాహ్మణునికి స్వయంపాక దానం కూడా చేయాలి. ఇలా 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ద్వాదశి తిథులందు, కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఈ పుణ్యతిథులలో అయినా దానము, స్నానము, పూజలు చేయడం అత్యంత శ్రేష్టం. ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద కానీ, రావి చెట్టు వద్ద కానీ, వేప చెట్టు వద్ద కానీ, ఈ వృక్షములలో వేటి వద్దనైనను దీపం వెలిగించిన అఖండ పుణ్యఫలం. మారేడు దళాలతో శివుణ్ణి, తులసీ దళాలతో శ్రీ మహావిష్ణుని అర్చించడం అత్యంత విశేషం. ఈ కార్తీక మాసం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసం దామోదరుని మాసం. కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత. ఈ నెల రోజుల్లోనూ ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ, భగవంతుని సన్నిధాన కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరం.
ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపము చూసిన ఎడల అనంత పుణ్యఫలము కలుగును. ఆ దీపానికి కావాల్సిన నూనె కానీ నెయ్యి కానీ మనం గుడిలో ఇచ్చిన అత్యంత పుణ్యఫలం కలుగును. ప్రతిరోజు ఆకాశ దీపం చూచుట వలన సమస్త పాపాలు నశించును. ఇంటిలో ఆకాశ దీపం వెలిగించలేము కాబట్టి దేవాలయంలో, శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ ఈ నెల రోజులు ఆకాశ దీపము వెలిగిస్తూ ఉంటారు. తప్పక దర్శించండి, అనంత పుణ్యఫలం సంపాదించుకోండి. 3వ రోజు పారాయణము సమాప్తము.